హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేదార్, యువరాజ్ ఇద్దరు కౌశికి బాబు కోసం శాంతి పూజలో కూర్చోగా పంతులు గారి చేతి నుండి గోల్డ్ చైన్ అందుకున్న సుధాకర్ కొడుకు మెడలో వేయడానికి వస్తుండగా యువరాజ్ గర్వంగా ఇలా అనుకుంటుంటాడు, ఏంట్రా నాతో పాటు నువ్వు పూజలో కూర్చోగానే ఇంటి వారసుడు అని సంబరపడిపోతున్నావా? అంత సీన్ లేదు. ఆ చైన్ వారసత్వం రెండూ నాకే, నువ్వు వట్టి ఎక్స్ట్రా మాత్రమే అని యువరాజ్ అనుకుంటూ ఉండగా సుధాకర్ వెనక్కి వచ్చి ఇద్దరి మధ్యలో నిలబడి కేదార్ మెడలో చైన్ వేస్తాడు. దాంతో యువరాజ్ షాక్ అవుతాడు. కేదార్, జగదాత్రి ఇద్దరు సంబరపడిపోతుండగా ఏంటి డాడ్, ఏం చేశారు అని అడుగుతూ ఉంటాడు. ఏందబ్బయో, ఏం చేస్తున్నావు అని వైజయంతి కూడా గట్టిగా అరుస్తుంది సుధాకర్ పైన. ఏంటి మామయ్య గారు ఇది అని అంటూ ఉంటుంది నిషిక కూడా. అది అని సుధాకర్ ఏదో చెప్పబోతుండగా, నన్ను అవమానించడానికే ఇలా చేశారు కదా నాన్న, ముందుగా మర్యాదగా ఆ చైన్ తీసి నా మెడలో వేయండి అని అంటుంటాడు యువరాజ్. కుదరదు యువరాజ్ అని అనేస్తాడు సుధాకర్. నేను చెప్పేది వినరా అని కౌశికి అంటుండగా, ఇంకేం చెప్తారు వదిన, అందరి ముందు మమ్మల్ని అవమానించడానికే ఇలా చేశారు కదా అని నిషి అంటూ ఉండగా, వదిన ఏం చెప్తుందో విను నిషి అని దాత్రి అంటూ ఉంటుంది. ఇంకేంటే మీ ఆయన మెడలో చైన్ వేశాడు, వదినేమో మమ్మల్ని మాట్లాడొద్దు అంటుంది, అవమానిస్తున్నారు, మీరేమో అవమానిస్తుంటే మేము సైలెంట్గా ఉండాలా అని అంటూ ఉంటుంది నిషి. నాన్న నా మెడలో చైన్ వేస్తావా లేదా అని యువరాజ్ మళ్ళీ అనగా, ఒక్కొక్కరికి మళ్ళీ చెప్పను, నేను చైన్ తీయను అని అనేస్తాడు. నేను చెప్పేది వినరా, పెద్దవాళ్ళకి చైన్ వేయాలన్న సంప్రదాయం ఉంది, మీ ఇద్దరిలో పెద్దవాడు కేదార్ కాబట్టి కేదార్ మెడలో చైన్ వేశాడు బాబాయ్, అంతే అని కౌశికి చెప్తూ ఉంటుంది. ఓహో అవునా, నిజమా, అంటే వీడు నా కన్నా ఇప్పుడు అని యువరాజ్ అంటూ ఉంటాడు వెటకారంగా. అవును అన్నట్టు అందరూ యువరాజ్ని చూస్తూ ఉండగా, నేను చెప్తున్నా, ఇప్పుడు నా మెడలో చైన్ వేయకపోతే నేను పూజలో కూర్చోను అని పైకి లేస్తాడు. సుధాకర్ కూడా అంతే మొండిగా నేను తీయను అనగానే పైకి వెళ్ళిపోతాడు యువరాజ్ కోపంగా. ఇక మీరు పూజ స్టార్ట్ చేయండి పంతులు గారు అని సుధాకర్ పంతులు గారితో అంటూ ఉండగా, ఆగండి అన్నయ్య గారు, యువరాజ్ని నేను తీసుకొస్తాను అని రేఖ, నిషి ఇద్దరు పైకి వెళ్తూ ఉంటారు. ఏంటి కన్న కొడుకుని అవమానిస్తున్నారు, మీకు బుద్ధి లేదా అని వైజయంతి కూడా తిడుతూ ఉంటుంది. రూమ్లోకి వెళ్ళిన యువరాజ్ దగ్గరికి రేఖ వెళ్ళి, ఏం చేస్తున్నావు అల్లుడు అని అంటుండగా, ఇంకేం చేయాలత్తయ్య, నన్ను అంతలా అవమానిస్తున్నారు అంటుండగా, వాళ్ళు గెలవాలని చూస్తున్నారా, ఇప్పుడు నువ్వు రాగానే వాళ్ళు పూజ ఆపేస్తారనుకున్నావా, కేదార్తో పూజ జరిపిస్తారు, అప్పుడు నువ్వు ఓడిపోయినట్టే కదా, అలా కాకుండా నువ్వు అక్కడ నిలబడి గెలవాలి, అంతేకాని ఇలా పారిపోయి రాకూడదు, చెప్తున్నాను పద అని రేఖ అనగానే, అమ్మ చెప్పేది కూడా నిజమే యువరాజ్, పద అని అంటూ యువరాజ్ని కిందికి తీసుకొని వస్తుంది నిషి, రేఖ ఇద్దరు. అదిగో యువరాజ్ వస్తున్నాడు అని జగదాత్రి అంటూ ఉంటుంది. నేను నా అల్లుడి కోసం వచ్చాను, ఎవరి కోసం కాదు అని అంటూ పూజలో కూర్చుంటాడు యువరాజ్. ఇక పంతులు గారు ముందుగా బాబు ఫేస్ని నూనెలో పెద్ద మేనమామకి చూపించాక చిన్న మేనమామకి చూపించండి, బాబుని తీసుకురండి అనగానే ఒక తెల్లటి టవల్ అడ్డు పట్టుకుంటారు నిషి, జగదాత్రి ఇద్దరు. కౌశికి వచ్చి బాబు ఫేస్ని నూనెలో కనబడేలా పెట్టగానే కేదార్, యువరాజ్ ఇద్దరు చూస్తారు. ఇప్పుడు డైరెక్ట్గా చూడండి బాబు అనగానే ఇద్దరు బాబు ఫేస్ని చూస్తారు. ఇంతటితో శాంతి పూజ ముగిసిందమ్మా అని పంతులు గారు చెప్పగానే, ఇక నేను భోజనాల సంగతి చూస్తాను వదిన అంటూ వెళ్ళిపోతుంది జగదాత్రి. ఇక కౌశికి దగ్గర నుంచి బాబుని అందుకొని ఆడిస్తూ ఉంటాడు కేదార్. ఏంట్రా అందరి ముందు నన్ను అవమానపడేలా చేసావు కదా, నేను నువ్వు కోలుకోలేని దెబ్బ కొడతా అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్. ఇక బంధువులతో మాట్లాడుతున్న కౌశికి దగ్గరికి జగదాత్రి, కేదార్లు వచ్చి భోజనం ఏర్పాట్లు పూర్తయ్యాయి వదిన, రండి భోజనానికి రండి మీరు కూడా అని జగదాత్రి పిలుస్తుండగా, ఏంటమ్మా జగదాత్రి, భర్తకి గోల్డ్ చైన్ కానుకగా తీసుకున్నావు, ఇప్పుడు అల్లునికి పెట్టే టైం వచ్చేసరికి భోజనాలు అంటూ చల్లగా జారుకుంటున్నారా అని ఎగతాళి చేస్తున్నట్టు కాస్త సరదాగా మాట్లాడుతుంది వచ్చిన ఆవిడ. అప్పుడు లేదు,
నా అల్లుడికి నేను కానుక తీసుకొచ్చాను అంటూ జేబులో నుండి ఒక గోల్డ్ బాక్స్ని తీసుకుని బయటికి చూపిస్తూ, నేను నా అల్లుడికి బంగారు మొలతాడు చేయించాను అని అంటూ ఉండగా, 1000 కేదార్ అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఇక కౌశికి చేతిలో ఉన్న బాబు నడుముకి మొలతాడు పెళ్తాడు కేదార్. అప్పుడే యువరాజ్ కూడా అక్కడికి రాగానే, ఏంటి మీ అల్లుడికి నువ్వేం గిఫ్ట్ ఇవ్వలేదా అని అడుగుతూ ఉండగా, ఇటువంటి చీప్వి మా వాడు కొనడు, ఏదైనా పెద్దగా చేస్తాడు అని అంటూ ఉండగా, తేలేదని సింపుల్గా చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది ఆ వచ్చిన ఆవిడ ఎగతాళిగా. పదండి పదండి భోజనాలకి అని జగదాత్రి అనగానే, అలాగే అంటూ కౌశికి బాబుని తీసుకొని వాళ్ళ నడుస్తూ ఉంటుంది. ముత్తైదు కూడా వెళ్ళిపోతారు. మీరు తప్పు చేస్తున్నారు వదిన, వాళ్ళు తెలివిగా కౌశికి గారికి అన్నయ్య గారికి దగ్గర అవుతున్నారు, మీరు ఎలా గొడవలు పెట్టాలా అని ఆలోచిస్తున్నారు, వాళ్ళకి దూరం అవుతున్నారు, వాళ్ళతో మంచిగా ఉండండి అని అంటూ మెత్తగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది రేఖ. అలాగే మంచిగానే ఉంటాం అని అంటూ వీళ్ళు కూడా తల ఊపుతూ ఉంటారు. బయట జగదాత్రి భోజనం ఏర్పాట్లు చూస్తుండగా, చూసావా నిషి వాళ్ళు ఎలా కలిసిపోయారో అని అంటుండగా, ఇప్పటి నుండి నేను కూడా నా ప్రతాపం చూపిస్తా అని అంటూ ఉంటుంది నిషి. ఇక రాబోతుండగా పోలీస్ జీప్ అక్కడికి వస్తుంది. అది చూసి నిషి టెన్షన్ పడుతుండగా పోలీసులు కిందికి దిగుతారు. జగదాత్రి కేదార్లు అడ్డంగా వెళ్ళి ఎందుకు వచ్చారు అంటుండగా, నిషిక గారి బెయిల్ ఎక్స్టెన్షన్ టైం అయిపోయింది కాబట్టి అరెస్ట్ చేయడానికి వచ్చేసాం అని అంటుంటారు పోలీసులు. ఇంకా టైం ఉంది అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఎందుకు వచ్చారు ఇన్స్పెక్టర్ అని భరద్వాజ్ అంటూ ఉండగా, అందరూ తలదించుకుంటారు. చెప్పండి అని అంటూ ఉండగా అందరూ సైలెంట్గా ఉండడంతో, నిషి నువ్వైనా చెప్పమ్మా అని అడుగుతుండగా, ఆవిడని అరెస్ట్ చేయడానికి వచ్చామని ఆవిడే ఎలా చెప్తుంది అని భరద్వాజ్ ముందు చెప్పేస్తాడు ఎస్ఐ. దాంతో గుండె పట్టుకొని కూలబడిపోతాడు భరద్వాజ్. నాన్న అంటూ జగదాత్రి కేదార్లు ఇద్దరు భరద్వాజ్ దగ్గరికి వస్తారు. మామయ్య గారు ఏం కాలేదు అని కౌశికి కూడా అంటూ ఉంటుంది. ఫ్యాక్టరీ కేసులో చిన్న ఎంక్వైరీ అంతేనానా అని దాత్రి చెప్తుండగా, నిజమా అమ్మ నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు భరద్వాజ్. అప్పుడు యువరాజ్ కూడా అవును మామయ్య గారు అంతే అని సమాధానం ఇస్తూ ఉండగా, వైజయంతి పోలీసులతో ఇక్కడే బయటే మాట్లాడతారా, అందరూ తింటున్నారు కదా లోపలికి వెళ్ళండి అనగానే అందరూ కలిసి లోపలికి వెళ్తారు. మేము బెయిల్ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చుకుంటాం, ఇప్పుడు నిషికాని అరెస్ట్ చేయొద్దు అని జగదాత్రి అంటూ ఉండగా, టైం అయిపోయింది మేడం, ఇంకేమీ కుదరదు, అరెస్ట్ హర్ అని అంటూ ఉండగా, ఇంకాస్త టైం ఇవ్వండి, మా నాన్నగారి పరిస్థితి చూశారు కదా అని చేతులతో వేడుకుంటూ ఉంటుంది జగదాత్రి. అయినా ఇటువంటివి ఇంద్రాణి లాంటి పెద్దగారితో పెట్టుకునే ముందు ఆలోచించాలి మేడం అని అంటూ నిషికాని అరెస్ట్ చేయమంటూ ఉంటాడు పోలీస్. అప్పుడు యువరాజ్ గట్టిగా, అక్క ఏదైనా చెయ్యి, మినిస్టర్తో మాట్లాడు అంటుండగా, మినిస్టర్తో మాట్లాడాను కాబట్టే బెయిల్ ఎక్స్టెండ్ అయిందిరా, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని దిగులుగా అంటుంది కౌశికి. ఆగండి, ఇంకా బెయిల్ 5 o'clock వరకు ఉంది కదా అని జగదాత్రి అంటూ ఇప్పుడు అరెస్ట్ చేస్తే 5 గంటలకల్లా మీరు బెయిల్ తీసుకోవచ్చు, లేదు ఇప్పుడే అరెస్ట్ చేయొద్దు, 5 గంటల కంటే మీరు బెయిల్కి కూడా అవకాశం ఉండదు, 2 రోజులు అమ్మాయి జైల్లో ఉండాల్సి వస్తుంది, పైగా నా కస్టడీలో అని బెదిరిస్తూ ఉంటాడు ఎస్ఐ. మాకు టైం చాలు, 5 గంటలలోపు సాక్ష్యాధారాలతో వస్తాం అని జగదాత్రి అంటుండగా, రాకపోతే అని అంటుంటాడు ఎస్ఐ. లేకపోతే నిషిక బదులు నేను అరెస్ట్ అవుతాను, నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకుంటాను అని జగదాత్రి అంటూ, మీకు ఓకేనా అని అడగగానే, మీరైతే మాకు డబల్ ఓకే అని ఎస్ఐ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏం చేసావు అని కౌశికి అంటూ ఉండగా, ఏం లేదు, 5 గంటలకల్లా ఆధారాలు సంపాదించాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి. నీ ఫ్యామిలీ కోసం నువ్వు ఇంతలా నిలబడుతున్నావు, నువ్వు గ్రేట్ అంటుండగా, టైం అయింది మేము వెళ్తాం వదినా అంటూ వాళ్ళు కదులుతారు బయటికి. సాధు సార్ ముందు త్రిపాఠి చేసిన పనిని జేడీకేడి బయట పెడతారు. ఇక సాధు సార్ మెత్తగా త్రిపాఠికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, ఇంకొకసారి ఇలా జరిగితే బాగోదు అని అనగానే, సాధు వెళ్ళిపోగానే కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది జేడి. అప్పుడు త్రిపాఠి, ఈసారి మిస్ అయింది, బాయ్కి మరోసారి మిస్ అవ్వద్దని చెప్తాను అని మళ్ళీ యాటిట్యూడ్గా త్రిపాఠి మాట్లాడుతుండగా, ఈసారి మిస్ అయింది కానీ మేము బుల్లెట్లు మార్చింది మీరే అని తెలుసుకున్నాక ఇంకొక 1 hour కాన్సన్ట్రేషన్ చేస్తే
మీ నేరాన్ని ప్రూవ్ చేయలేమా, కానీ ఎందుకు వదిలేసామో తెలుసా, మీరు మాలో ఒక్కరని. కానీ ఆ బాయ్ కోసం ఈ త్రిపాఠి నీతి నిజాయితీలతో మిగిలిన త్రిపాఠిని చంపేశారని ఇప్పుడే అర్థమైంది కదా. మీరు మారతారని చాలా ఛాన్సులు ఇచ్చాం, ఇది లాస్ట్ టైం. ఇంకొకసారి మీరు అన్నట్టు గనక జరిగితే మాత్రం ఇంకా ఛాన్స్ ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది జేడి. దాంతో త్రిపాఠి భయపడతాడు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం జేడి ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే కిరణ్ వాటిని తీసుకొస్తాడు. అది చూసి దాంట్లో ఉన్న లోటుపాట్లని అంచనా వేస్తూ జేడి ఇలా అంటూ ఉంటుంది, మనకి మర్డర్ స్పాట్లో దొరికిన బ్లడ్ గ్రూప్ ఇప్పుడు ఈ రిపోర్ట్స్లో ఉన్న బ్లడ్ గ్రూప్ ఒక్కటి కాదు, పైగా మర్డర్ జరిగిన టైం, యాక్సిడెంట్ టైం కూడా ఒక్కటి కాదు అంటూ ఆ ఫొటోస్ ఉన్నాయా అని చెక్ చేస్తుంది జేడి. ఇక యాక్సిడెంట్కి మర్డర్ టైంకి 45 మినిట్స్ తేడా ఉంది, అంటే ఎక్కడో ఏదో జరిగింది, మనం కనిపెట్టాలి అని అంటూ ఉంటుంది జేడి. అంటే చనిపోయిన మనిషి ఈ డెడ్ బాడీ ఫొటోస్ ఒకరివి కాదన్నమాట అని కేడి అనగానే అవును మనం కనిపెట్టాలి అని జేడి అంటూ ఉంటుంది. జేడి క్లూస్ సంపాదించి టైం కల్లా నిషిని కాపాడగలదా, లేదంటే జేడి అరెస్ట్ అవుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.